ఆంధ్రప్రదేశ్ నీటి వనరుల శాఖ మంత్రులు రామానాయుడు గారు మాట్లాడుతూ రాయలసీమకు సంబంధించినటువంటి నీటిపారుదల శాఖ ప్రాజెక్టుల గురించి కొన్ని విషయాలు పత్రికాముఖంగా చెప్పారు. ఈ సందర్భంగా నేను రామానాయుడు గారిని కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నా. సార్, నిన్న మీరు కూర్చొని మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అంటే 2024లో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాయలసీమ ప్రాజెక్టుల కోసం 8,000 కోట్లు మీరు ఖర్చు పెట్టామని మీరు చెప్తున్నారు. ఈ విషయం పైన ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టుకొని లేకుంటే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు తీసుకొని మీరు ఏ ఏ ప్రాంతాల్లో ఈ డబ్బులు ఖర్చు పెట్టారో చెప్పేదానికి మీరు సాహసిస్తారా అని చెప్పి నేను అడుగుతున్నా. మీరు 8,000 కోట్లు ఖర్చు పెట్టింది, 8,000 కోట్లు పేమెంట్ చేసింది గతంలో పనులు చేసేటువంటి కాంట్రాక్టర్లకు ఎవరెవరైతే మీకు కమిషన్లు ఇస్తారో మీ కమిషన్లు నింపుకుండేదానికి మీరు పేమెంట్లు ఇచ్చారు తప్పితే ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఒక్క ప్రాజెక్టును కూడా మీరు చేయడం లేదు. ఒక్క హెచ్ఎన్ఎస్ఎస్లో లైనింగ్ తప్పితే. మరొకసారి చెప్తున్నాను రామానాయుడు గారు, రాయలసీమలో జరుగుతున్నటువంటి అన్ని ప్రాజెక్టులు మీ ప్రభుత్వం, మీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నిలబడిపోయినాయి. మీరు సంసిద్ధత వ్యక్తం చేస్తే మా పార్టీతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతరత్ర పార్టీ నాయకులందరినీ కూడా పిలిచి ఒకసారి పిలుచుకొని పోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తిగా మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆగిపోయింది. మీరు ప్రచారం చేస్తున్నటువంటి రకంగా 2020లో ఎన్జిటి అబ్జెక్షన్స్ వచ్చినప్పటి నుంచి ఆగిపోలేదు. దీనికి కావాల్సినటువంటి సాక్ష్యాలు, దీనికి కావాల్సినటువంటి ఆధారాలన్నింటి కూడా మీరు ఇరిగేషన్ శాఖని ఈరోజు మీ ఆధీనంలో ఉంది. అక్కడటువంటి ఇంజనీర్ని పిలిచి ఎమ్ముక్కులు తెప్పించుకోండి. ఏ సంవత్సరంలో పనులు జరిగాయి, దానికి సంబంధించినటువంటి ఎప్పుడు పేమెంట్లు ఇచ్చేటువంటి విషయం మీరు చూస్తే పరిశీలిస్తే స్పష్టంగా డేట్ల వారీగా వస్తుంది. 2020 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయినటువంటి వరకు నిరాటకంగా ఈ యొక్క రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు జరిగాయి. వాటికి సంబంధించినటువంటి 795 కోట్ల పేమెంట్లు కూడా ఆ సంబంధించినటువంటి కాంట్రాక్టులు పేమెంట్ కూడా జరిగాయి. కాబట్టి మీరు చెప్పినటువంటి ఆరోపణ ఏదైతే చేస్తున్నారో 2020లో పనులు ఆగిపోయినాయని చెప్పారు, ఇది వాస్తవం కాదు. దీనికోసం నిన్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కూడా ఆ రోజు పోయి ఫీల్డ్ విజిట్ పెట్టారు. మీరు కావాలంటే మీతో పాటు మేము వచ్చేదానికి కూడా సిద్ధం. రెండోది, మీరు 8,000 కోట్లు ఖర్చు పెట్టాము రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులకని మీరు చెప్పారు. మీరు సిద్ధమా? ప్రాజెక్టులకన్నిటికీ మీతో పాటు మేము వస్తాం విజిట్ చేసేదానికి. ఏ ఏ ప్రాజెక్టులు ఎక్కడ ఖర్చు పెట్టారో, ఏ ప్రాజెక్టులు జరుగుతున్నాయో చెప్తే మేము కూడా చూసేదానికి సిద్ధంగా ఉన్నాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిపోయింది. జిఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్కు లింక్ అయ్యేటువంటి ప్రాజెక్టులు ఆగిపోయినాయి. కుందు వైడనింగ్ ఆగిపోయింది. పోతిరెడ్డిపాడు దగ్గర నుంచి ఆ తర్వాత జిఎన్ఎస్ఎస్ గండికోట వరకు వచ్చేటువంటి వైడనింగ్ పనులన్నీ ఆగిపోయినాయి. టన్నెల్ పనులు ఆగిపోయినాయి. ఏ పనిని చేశారండి మీరు రాయలసీమలో? గతంలో జరిగినటువంటి పనులకు ఎవరన్నా కమిషన్లు ఇస్తే ఆ కమిషన్ల కోసం కక్కుర్తిపడి మీరు పేమెంట్ చేసినారు తప్పితే ఈ రోజుటి వరకు ఒక్క హెచ్ఎన్ఎస్ఎస్లో లైనింగ్ పనులు తప్ప ఏ కార్యక్రమం జరగడం లేదు. ఇది వాస్తవం. ఆ హెచ్ఎన్ఎస్ఎస్ లైనింగ్ పనులు కూడా ఆ ప్రాంతంలో అనంతపురము, ఆ తర్వాత మన సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి రైతులందరూ కూడా పాదయాత్రలు చేసి ఆపండయా లైనింగ్లు, మీరు లైనింగ్లు చేస్తే మాకు చాలా ఇబ్బంది జరుగుతుందని చెప్పి ప్రజలంతా వ్యతిరేకించేటువంటి కార్యక్రమాన్ని మీరు చేస్తూ ఉండరు. దేనికోసం చేస్తున్నారు మీరు ఈ పనులు? రెండు దురుద్దేశాలు. ఒకటి, మీకు కావాల్సినటువంటి ప్రాంతానికి త్వరగా నీళ్లు తీసుకొని పోయేదానికి ఒకటైతే, రెండవది మీరు కావాల్సినటువంటి ఈ షార్ట్ క్రీటింగ్ పనులు కానీ ఈరోజు చేసేటువంటి లైనింగ్ పనులు కానీ అత్యధిక రేట్లతో మీకు కావాల్సినటువంటి కాంట్రాక్టులకు మీరు అప్పచెప్పినారు. కాబట్టి ఈ రెండు దురుద్దేశాలతో అక్కడటువంటి ఆ ప్రాంత రైతులు ఎవరైతే ఉన్నారో అనంతపురం కానీ లేకుండా ఉంటే సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి రైతులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మీరు లైనింగ్ చేయడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ ఇబ్బంది పడతాము,
మినిమం సీపేజ్ అనేది ఉండదు. ఆ యొక్క లైనింగ్ చేయకుండా ఉంటే కనుక ఆ వచ్చే సీపేజ్తో మా ప్రాంతంలో గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, దయచేసి లైనింగ్ ఆపండి అని చెప్పి అక్కడటువంటి రైతులు మొరబెట్టుకుంటా ఉంటే వాళ్ళ మొరను ఆలకించకుండా వాళ్ళ ఇబ్బందులు పడినా కూడా పర్వాలేదు, మా కమిషన్లు వస్తే చాలని చెప్పి ఆ పనులు చేస్తున్నారు తప్పితే రాయలసీమ ప్రాంతానికి ఉపయోగపరమైనటువంటి పనులు మీరు ఏమీ చేయలేదు. రెండవది, మీరు కూర్చొని ఏదో ఆరోపణ చేశారు. రామచంద్రారెడ్డి గారికి సంబంధించినటువంటి సంస్థకు ఏదో అవసరం లేనటువంటి పనులన్నీ మొదలు పెట్టారని చెప్పేసి మీరు ఆరోపణ చేశారు. గుండె మీద చేసుకొని చెప్తున్నాను, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుగా నేను చెప్తున్నా, అయ్యా జిఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్కు లింక్ చేసేటువంటి ప్రాజెక్టు చాలా ఉపయోగకరమైనటువంటిది. మీరు కావాలంటే రండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈరోజు కుప్పంకు నీళ్లు పోవాలంటే, టైలెండ్కు నీళ్లు పోవాలంటే, మీ ముఖ్యమంత్రి నియోజకవర్గానికి నీళ్లు పోవాలంటే 620 కిలోమీటర్లు దాదాపు ఆ కాంటూర్లంబడి అనేక లిఫ్ట్లు తీసుకొని పోవాలి. అది చాలా కష్టసాధ్యం. అదే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి జిఎన్ఎస్ఎస్ హెచ్ఎన్ఎస్ఎస్ లింక్ ప్రాజెక్టు కంప్లీట్ అయితే 120 కిలోమీటర్లు మాత్రమే లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. దాదాపు 500 కిలోమీటర్లను మీరు ఎక్కడైతే మన కర్నూలు నుంచి మనం తీసుకొని పోతామో అవన్నీ కూడా షార్ట్కట్ చేసుకొని ఓన్లీ 120 కిలోమీటర్స్ లిఫ్ట్తోనే మీకు మీ కుప్పంకు నీళ్లు పోయేదానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ జిఎన్ఎస్ఎస్ టు హెచ్ఎన్ఎస్ లింక్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే 3,30,000 ఎకరాలు తీవ్ర దుర్భరంతో ఉన్నటువంటి ప్రాంతాలంతా, హై ఎలివేటెడ్ ఏరియాస్ అంతా, చక్రాయపేట మండలం కావచ్చు, లక్కిరెడ్డిపల్లె మండలం కావచ్చు, రాయచోటి కావచ్చు, పొంగనూరు కావచ్చు, ఆ తర్వాత పూతలపట్టు దగ్గర నుంచి కుప్పము, రామకుప్పం, ఇవన్నీ కూడా శాంతిపురం మండలము, ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఉన్నటువంటి శాంతిపురం మండలం కానీ, రామకుప్పం మండలం కానీ, కుప్పం మండలం కానీ, ఇవంతా కూడా చాలా ఎత్తైన ప్రాంతాలు. ఈ ప్రాంతానికి నీళ్లు పోవాలంటే ఈరోజు మీరు చేస్తున్నటువంటి హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా కంటే ఈ జిఎన్ఎస్ఎస్ హెచ్ఎన్ఎస్ఎస్ లింకు చాలా ఉపయోగము. దానికోసం ఆ ప్రాజెక్టు కోసము జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 1,100 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ ప్రాజెక్టు వెంటనే పూర్తి చేయండి. పూర్తి చేస్తే అందరికంటే బెనిఫిట్ పొందేది చంద్రబాబు నాయుడు గారు, కుప్పం కాన్స్టిట్యున్సీ, అది గుర్తుపెట్టుకోండి. దాన్ని ఆపి దాంట్లో కూర్చొని ఏదో కోడిగుడ్డు మీద ఈకలు బీకే కార్యక్రమాన్ని మానుకోండి. రెండవది, మీ మాటల సందర్భంగా మీరు కూర్చొని మాట్లాడుతూ అసలు రాయలసీమ లిఫ్టే అవసరం లేదు అని చెప్పి మాట్లాడుతున్నావు నువ్వు. ఇంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉందా రామానాయుడు గారు? మీరు మీరు మీ యొక్క అనుచరులతో, మీ యొక్క ఇరిగేషన్ సిబ్బందితో ఎప్పుడైనా రివ్యూ చేసుకున్నారా? ఈరోజు 800 అడుగుల ఎత్తులో ఆ నీటి మట్టం ఉండే స్థాయిలో నుంచి తెలంగాణ ప్రభుత్వం వారు దిండిలో ప్రాజెక్టులు కట్టుకుంటా ఉంటే, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ప్రాజెక్టులు కడతా ఉంటే, అంటే ఆల్మోస్ట్ జీరో లెవెల్ ఆఫ్ కృష్ణా, 800 అడుగులు అంటే కృష్ణా నదిలో ఉన్నటువంటి ప్రతి ఆఖరి చుక్కను కూడా తీసుకొని పోయేటువంటి ప్రాంతంలో వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకొని 4 టీఎంసీలు తీసుకొని పోయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, మనము ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇది కూడా 800 అడుగుల్లో పెట్టుకోకుండా పోతే చాలా ఇబ్బంది పడేది రాయలసీమ ప్రాంతం. ఈరోజు రాయలసీమ ప్రాంతానికి అంతా కూడా జీవనాధారమైనటువంటి పోతిరెడ్డిపాడు యొక్క లెవెలు 841 అడుగులో ఉంది. కానీ 841 అడుగులో నీళ్లు ఎక్స్ట్రా ఫ్లో అయితే కూడా ఒక 1000 క్యూసెక్లే ఫ్లో అవుతాయి. పూర్తి కెపాసిటీ 44,000 కెపాసిటీ పోతిరెడ్డిపాడులోంచి బయటికి పోవాలంటే 885 అడుగులు, అంటే ఎఫ్ఆర్ఎల్ లెవెల్ దాటిన తర్వాతనే, ఆ లెవెల్కి వచ్చినప్పుడు మాత్రమే 44,000 క్యూసెక్లు తీసుకునే దానికి అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు కృష్ణా నదిలో నీటి మట్టం తక్కువ ఉండేటప్పుడు, 841 అడుగుల కంటే నీటి మట్టం కింద ఉండేటప్పుడు రాయలసీమకు నీళ్లు రావాలంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం కాకుంటే ఇంకా వేరే రకంగా ఏ రకంగా తీసుకుని పోగలుగుతారు రామానాయుడు గారు? ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు మీకు ఇంత వివరంగా చెప్తున్నామంటే, ఆ నీటిని 800 అడుగుల లెవెల్ నుంచి కూడా ఈరోజు తెలంగాణ తీసుకొని పోయేటువంటి ప్రాజెక్టులు వాళ్ళు నిర్మించుకున్నారు. పాలమూరు రంగారెడ్డి యొక్క సిల్ లెవెల్ ఎంత, ఈరోజు దిండి ప్రాజెక్టు యొక్క సిల్ లెవెల్ ఎంత, వాళ్ళు 800 అడుగుల్లో ఈరోజు ప్రాజెక్టులు నిర్మించుకుంటా ఉంటే, రాయలసీమకు కావాల్సినటువంటి ప్రాంతం కూడా 800 అడుగులు తీసుకొని పోకుండా ఉంటే
ఎట్లా సాధ్యమవుతుంది, రాయలసీమకి ఎట్లా మేలు జరుగుతుంది ఒకసారి మీరు ఆలోచన చేసుకొని చెప్పాలా. దాన్ని కూర్చొని అవసరమే లేదని చెప్పి మాట్లాడుతున్నారు.